ఒక కంటెంట్‌ను కెమెరా ముందు ఎలా చెప్పాలి అంటే, ఒక ఉద్యోగస్తుడు ఏం చేసిండు, గవర్నమెంట్ ఉద్యోగం అదొక పని డ్యూటీ చేస్తూ ఉన్నాడు. జీతం చేసుకున్నాడు. జీతం కోసం చేస్తాడు. అది ఉద్యోగం. ఉద్యోగం చేస్తే జీతం ఇస్తాడు. అతను పని చేస్తాడు. అది ఆయన పని. అలా చేసి చేసి రిటైర్మెంట్ అయిండు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక ఉద్యోగం చెయ్యడు. ఆయనకు ఉద్యోగం లేదు. చేసినా డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వరు కాబట్టి చేయడు. చేసినా డబ్బులు ఇవ్వరు. కాబట్టి చేయడం ఆపేస్తాడు. ఆపేయాలి. కానీ రిటైర్మెంట్ అయినా కూడా పని చేస్తాడు అనుకో, ఎలా ఉంటుంది? చేయడు కదా. కానీ ఒకతను చేస్తున్నాడు రిటైర్మెంట్ అయినా కూడా. ఎందుకు చేస్తున్నాడు అంటే పైసల కోసం కాదు, ఉద్యోగం కాదు. ఎట్లంటే నిజ జీవితంలో మనం నవ్వడము, మాట్లాడుకోవడము, కొట్లాడుకోవడము, మాట్లాడుకోవడము, ఫ్రెండ్షిప్ చేయడము, సినిమాలు చూడడము, షికారులు చేయడం, ఇవన్నీ ఎట్లా చేస్తామో ఆ విధంగా పని చేస్తున్నాడు. అంటే అది కావాలని పని కాదు, జెన్యున్గా చేస్తున్నాడు అట్లా. అప్పుడు అది పని కాదు, ఆయనకు పని లేదు, జీతము ఇవ్వరు. జీతము ఉద్యోగం కాదు. కానీ అట్లా చేస్తే ఎట్లుంటుంది? చెప్పాను కదా, మనం నవ్వడము, సినిమాలకు వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం, మాట్లాడుకోవడం, కొట్లాడుకోవడం, బయట ఎట్లుంటుందో ఆ విధంగా పని చేస్తున్నాడు జెన్యున్గా. అట్లా అది పని కాకుండా అట్లా జెన్యున్గానే అట్లా ఉన్నాడు అనమాట. అలా వ్యవహరిస్తున్నాడు అనుకో. ఇది ఉద్యోగం కాదు, ఉద్యోగం చేస్తలేడు, పైసలు ఇయ్యరు, పైసలు తీసుకోడు, ఉద్యోగం లేదు కదా. అట్లున్నాడు. మీరు ఒక కంటెంట్ మాట్లాడడం, చెప్పడం అనేది ఇలా ఉండాలి. అయితే కంటెంట్, మీరు చదివిన కంటెంట్, నేర్చుకున్న కంటెంట్, మీలో అనుభవం, ఆలోచన అనేది ఉద్యోగం లాంటిది. ఉద్యోగం అంటే ఒక బాధ్యత. అంటే మనది పర్సనల్ అనమాట. ఉద్యోగం పైసల కోసం పని చేస్తాము, వాళ్ళు పని చేయమంటారు, పని చేస్తే పైసలు ఇస్తారు, పని చేయమంటారు, పని చేయడము ఉద్యోగము, ఉద్యోగం వస్తే పని చేస్తారు, పైసల కోసం ఉద్యోగం చేస్తాం. ఇదొక బాధ్యత. ఇలా కంటెంట్ పర్సనల్గా తీసుకొని మళ్ళీ ప్రైవేట్గా చెప్పాలన్నమాట. అలా ఉద్యోగం తర్వాత మనం ఆ పని అలాగే పని చేస్తున్నాడు కానీ అది పని కాదు, పైసలు తీసుకోవడం వాటికి చేస్తున్నాడు. ఎట్లా అంటే మనం నవ్వుకోవడము, సినిమాలకు వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం, గొడవలు పడడం, బయట ఎట్లా చేస్తామో అలా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఉద్యోగం కాదు, కానీ ఉద్యోగం అలా చేస్తున్నాడు సేమ్. అట్లా ఉండాలి కంటెంట్ చెప్పడము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా క్రియేట్ చేయడం, అలా ఉండాలి. ఒక కంటెంట్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, అలాగే యాక్షన్ ఎలా చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ యాక్షన్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఇల్లు టీచర్ పెట్టిస్తుంది కదా, పలక మీద పెట్టిస్తే మనం దిద్దుతాం. కానీ ఆ టీచర్ పెట్టించే ఇల్లు నిజంగా కాబట్టి మనం వాటిని దిద్దుతాం. అయితే టీచర్ కూడా ఫేక్గా పెట్టింది, నిజంగా కదా, వాళ్ళు వట్టిగానే ఇలా అనేది కదా, వాళ్ళు కాదు ఏం కాదు. వీడు దిద్దడం కూడా వట్టిగానే దిద్దిండు, వీడికి రావు కాబట్టి. రెండు తప్పే కదా, పెట్టిండు తప్పే, వీడు దిద్దడం కూడా తప్పే. వట్టిగానే ఇట్లా అంటాడు, వీడిని తప్పు, టీచర్ పెట్టించడం తప్పు, రెండు తప్పే అనుకో. అప్పుడు ఏముండదు కదా, ఆడ ఉండదు. వట్టిగానే అది ఎందుకు వట్టిగానే పెట్టించింది తేలిక పిచ్చిగీతలు, వట్టిగానే దిద్దాడు ఇట్లా అనుకో, రెండు తప్పే కదా. అలా అన్నట్టు నటన అనేది. అయితే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి రైల్వే గవర్నమెంట్ ఉద్యోగం చేసిండు, చేసిన తర్వాత దిగిపోయిండు. దిగిపోయిన తర్వాత అతను ఉద్యోగం లేదు కాబట్టి ఆయనకు పైసలు ఇయ్యరు, ఉద్యోగం చెయ్యడు, ఉద్యోగం చేయమన్నారు, అయిపోయింది ఆయన పని. అయినా సరే అతను ఎలా చేస్తాడంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఒక టీచర్ ఐఎల్ పెట్టిస్తుంది, నిజంగా ఐఎల్ పెట్టిస్తుంది కదా, అలా కాకుండా పిచ్చిగా ఏదో గీత గీస్తాడు, దాన్ని ఆ పోరాడు పిచ్చిగా దిద్దుతాడు, రెండు తప్పే కదా. అలా చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఉద్యోగం పోయింది, పోయినాక రిటైర్ అయినాక కూడా వట్టిగానే అట్లా చేస్తున్నాడు. వట్టిగా అది నిజంగా కాదు, వట్టిగా చేస్తున్నాడు. వట్టిగా చేస్తుంటే ఎట్లా, వట్టిగానే కదా, వట్టిగానే ఇతరులను భ్రమ కల్పిస్తున్నాడు, వట్టిగానే చేస్తున్నాడు, వట్టిగానే భ్రమ కల్పిస్తున్నాడు తప్ప నిజంగా చేయటం లేదు, నిజంగా చెప్పడం లేదు, నిజంగా చేస్తున్నట్టు చెప్పడం లేదు. అలా భ్రమ కల్పిస్తున్నాడు, అది చేసేది నిజం కాదు, చేస్తున్నట్టు తప్పు చేస్తున్నాడు, భ్రమ కల్పిస్తున్నాడు, వట్టిగానే చేస్తున్నాడు, వట్టిగానే భ్రమ కల్పిస్తున్నాడు ఇతరుని. అలా అంటే ఏమన్నా అది చేయటం లేదు, వట్టిగా చేసుకుంటూ చేసినట్టు భ్రమ కల్పిస్తున్నాడు తప్ప చేసింది లేదు, ఒరిజినల్ కాదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ విధంగా మనం ఏదైతే సినిమాలో నటన, ఇప్పుడు బయట ఏడుస్తారు, నవ్వుతారు, ఎన్నో సన్నివేశాలు ఉంటాయి కదా, ఆ విధంగా మనం ఊహిస్తాం కదా, అలా ఊహించుకోవాలి. ఊహించుకొని దాన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు, మార్జిన్ చేస్తాడు కదా, 1 2 3 అని అట్లా చేస్తారు కదా, దాన్ని కుక్కల చేత చేయిస్తారు అన్నట్టు మిలిటరీలో. బాగా కొడితే అవి కూడా 1 2 3 అంటే మనుషులనే చేస్తా అంటే, పండుకోవడము, లేవడము, నడవడం, ఇవన్నీ చేస్తా అంటే మార్జిన్ లెఫ్ట్ రైట్ అని. కానీ వాటికి తెలుసా అవి ఏమైనా మనుషులా? కేవలం గుడ్డిగా చేస్తా అంటే తప్ప వాటికి తెలియదు కదా. ఆ విధంగా చేస్తూ ఉండాలన్నమాట. ఆ చేయడం ఎలా చేయాలంటే, ఇప్పటిదాకా చెప్పాను కదా, వట్టిగానే రిటైర్ అయిన ఉద్యోగస్తుడు ఏం చేస్తాడు, వట్టిగానే చేస్తున్నాడు, వట్టిని చేస్తున్నాడు. కానీ చూపర్లకు నిజంగా చేస్తున్నాడు, భ్రమ కల్పిస్తున్నాడు, భ్రమ పడుతున్నాడు, కానీ వట్టిగానే చేస్తున్నాడు. అంటే చెప్పాను కదా, ఒక టీచర్ ఐఎల్ పెట్టిస్తే వట్టిగానే పెట్టించింది, నిజంగా ఐఎల్ కావు. ఫోన్ కూడా వట్టిగా దిద్దుతాడు, రెండు తప్పే కదా. ఆ విధంగా చేస్తున్నాడు.
చేస్తుంటే చూసేవాళ్ళు నిజంగా చేసినట్టు అనిపిస్తుంది. ఓహ్! వాడు చేసినట్టు అలా చేస్తున్నాడు తప్ప నిజంగా చేయటం లేదు. నిజంగా చేసినట్టు కాదది. కదా! వట్టిగానే తప్పు చేస్తాడు. వట్టిగానే అట్లా చేస్తాడు. వట్టిగానే అట్లా చేసినట్టు ఉన్నది తప్ప నిజంగా చేస్తాడనుకో అది ఎట్లా ఉంటది? ఓహ్! అట్లా మీరు కుక్క ఎట్లయితే చేస్తుందో ఆ విధంగా చేయాలి దాన్ని. నిజంగా చేసిన దాన్ని కుక్క ఎట్లయితే చేస్తుందో గుడ్డిగా అట్లా చేయాలి. ఆ చేయడం ఎలా చేయాలంటే వట్టిగానే చేయడం, వట్టిగా చేసినట్టు. ఇప్పుడు తప్పు అలు పెట్టించింది టీచర్ వట్టిగానే గీసింది. వీడు వట్టిగా ఎత్తే ఎట్లుంటదో అలా చేయాలంట కుక్కలాగా. అట్లా. అది కుక్క చేసే విధానం అట్లా చేయాలి. వట్టిగా చేయాలి. వట్టిగా చేయాలి, వట్టిగా చేయాలి. అట్లా చేస్తుంటే చూపర్లకు నిజంగా ఏడిచినట్టు, నిజంగా నవ్వినట్టు, నిజంగా మాట్లాడినట్టు ఫీలింగ్ కలుగుతాయి చూపర్లకు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ పాట పెడితే, డైలాగ్ పెడితే నిజంగాలాగా అనిపిస్తదంట. సినిమాలో నటన ఇలాగే చేస్తారు. కంటెంట్ కూడా మనం ఇలాగే క్రియేట్ చేయొచ్చు. ఒక కంటెంట్ కూడా ఇదే కాన్సెప్ట్‌తో క్రియేట్ చేయొచ్చు. చాలా వరకు షార్ట్ ఫిల్మ్స్ గానీ, తీయడం గానీ, కంటెంట్ మేకింగ్ ఎక్కువ క్రియేట్ చేయడం ఎట్లుంటదంటే, వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటాం. అది తెలివైనోడు నేర్చుకుంటాడు. వేరే వాళ్ళని చూసి వాడు సొంతంగా నేర్చుకుంటాడు. కానీ ఆ నేర్చుకునేది ఎక్కడ కాపీ చేయకు, క్రియేట్ చేయకు. వాళ్ళని నేర్చుకున్నది, వాళ్ళకి చూసింది ఎక్కడ మళ్ళా నువ్వు చేయొద్దు. రీమేక్ చేయొద్దు. నువ్వు సొంతంగా రీమేక్ చేయి. నువ్వు సొంతంగా నేర్చుకో. నీ నుండి నువ్వు నేర్చుకో. సొంతంగా మేకింగ్ చేయి. వాళ్ళని చూసి చేయకు. అప్పుడు నిన్ను అందరూ చూస్తారంట. నిన్ను చూసి అందరూ నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకో అట్లా. లేకపోతే ఎవరు చూడరు నీది. వేరే వాళ్ళలా చేసి, వేరే వాళ్ళని చూసుకొని మళ్ళీ రీమేక్ చేస్తే నీదెవరు చూడరు. ఆల్రెడీ వచ్చిందే కదా! కాబట్టి నువ్వు సొంతంగా చెయ్యి. సొంతంగా క్రియేట్ చేయి. సొంతంగా నేర్చుకో. నీ నుండి నువ్వు నేర్చుకో. లేదా ఎక్కడన్నా నువ్వు సొంతంగా నేర్చుకో. నేర్చుకుంటే అది ఎవరికీ కాపీ కాదు. ఎవరికీ టాలీ కాదు కాబట్టి నీది చూస్తారు వేరే వాళ్ళు. ఇంట్రెస్ట్‌గా ఉండేలాగా చెయ్యి అట్లా. మనం క్రియేట్ చేసిన కంటెంట్ గానీ, మనం క్రియేట్ చేసిన షార్ట్ ఫిల్మ్ గానీ ఎలా ఉండాలంటే, మన పర్సనల్ లైఫ్‌కి, షార్ట్ ఫిల్మ్‌కి ఎంత గ్యాప్ ఉండాలంటే, ఇప్పుడు మనం ఉన్నాం. మన మూడో మనవడో, నాలుగో మనవడో ఎవడో ముఖ్యమంత్రి అయ్యిండు. లేదా సినిమా యాక్టర్ అయితాడు అనుకుందాం. మనకేమొస్తది? వాడిని మనం చూస్తామా? మనం బతుకుతామా అప్పటి వరకు? వాడు అయితదో కాదో కూడా తెలవదు. వాడు అమ్ముకుంటాడో తెలవదు మన ఆస్తులు. కదా! కాబట్టి వానికి మనకేం సంబంధం లేదు. మనకు వానికేం సంబంధం లేదు. మన మూడో మనవడు, నాలుగో మనవడు ఎవడో సినిమా యాక్టర్ అయితాడు, ఎవడో ప్రైమ్ మినిస్టర్ అయితాడు, ఎవడో ముఖ్యమంత్రి అయితాడంటే మనకేమొత్తది? అగో అట్లా అన్నట్టు. మనం పర్సనల్ విషయాన్ని తీయొద్దు. మనకు అతీతంగా తీయాలి. తీసేది. ఆ చిత్రీకరణకు మనకు ఎలాంటి సంబంధం లేకుండా తీయాలంట. ఏదైనా మన పర్సనల్ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అవి పర్సనల్‌గా తీయొద్దు. పర్సనల్‌కి అతీతంగా తీయాలన్నమాట. ఓకే. పర్సనల్‌గా తీస్తే అందరూ తీయగలుగుతారు. ఎవరికైనా ఆలోచనలొస్తాయి. పర్సనల్‌గానే వస్తాయి. ఆ పర్సనల్‌గా తీయకండి. పర్సనల్‌గా వదిలేసి మళ్ళీ ప్రైవేట్‌గా చేయండి. చేసి ప్రైవేట్‌గా ఎలా తీయాలో గుడ్డిగా ప్రైవేట్‌గా తీయండన్నమాట. ఆ ప్రైవేట్‌కు మనకు ఎలాంటి సంబంధం ఉండొద్దు. అలా తీయాలి.